ఆదివారం ఆసియా కప్‌లో భాగంగా జరిగినటువంటి ఒక టోర్నీ ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగినటువంటి మ్యాచ్‌లో ఇండియా గెలుపొందడం జరిగింది. ఇది అందరికీ తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం ఆహ్, ఇరు జట్లకు సంబంధించినటువంటి క్రీడాకారులు కరచాలనం చేసుకుంటం అనేది జరుగుతుంది. ఇది కామన్‌గా జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఈసారి మ్యాచ్‌లో మాత్రం అది జరగలేదు. పాకిస్తాన్ ప్లేయర్లు ఎదురు చూస్తూ ఉండగానే భారత ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్ళిపోవటం జరిగింది. దీనికి సంబంధించి దీన్ని నిరసిస్తూ పాకిస్తాన్ కెప్టెన్ దాని తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలకు హాజరు కాలేదు. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దీన్ని తీవ్రంగా స్పందించడం జరిగింది. ఐసీసీకి ఒక లేఖ రాసింది. అలాగే ఆసియా కప్ టోర్నీ నిర్వాహకులకు కూడా ఒక లేఖ రాయటం జరిగింది. మ్యాచ్‌లో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, దీనికి కారణం టాస్ వేసేటువంటి సమయంలోనే రిఫరీ ఇరు జట్ల కెప్టెన్లు కరచాలనం చేసుకునేటువంటి విషయంలో, షేక్ హ్యాండ్ విషయంలో దూరంగా ఉండాలి అని చెప్పి ప్రకటించడం జరిగిందని. సో ఈ విధంగా క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి రిఫరీని టోర్నీ నుంచి బహిష్కరించాలి, లేదంటే తాము తర్వాతి మ్యాచ్లు ఆడము అంటూ పీసీబీ ఒక ప్రపోజల్ పెట్టింది. అయితే ఇటువంటి బెదిరింపులకి బెదిరేటువంటి పరిస్థితుల్లో ఐసీసీ కానీ, ఏషియా కప్ టోర్నీ నిర్వాహకులు కానీ లేరు. సో నిబంధనలకు విరుద్ధంగా ఒకవేళ ఏదైనా మ్యాచ్ నుంచి ఆ పర్టికులర్ టీం గనక తప్పుకుంటే, ఆ దేశం తప్పుకున్నట్లయితే వారిని టోటల్ టోర్నీ నుంచే తొలగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే రేపు బుధవారం యుఏఈతో పాకిస్తాన్ మ్యాచ్ ఆడకపోతే ఖచ్చితంగా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ బెదిరింపులకి తలొగ్గి రిఫరీని తొలగించము అని చెప్పి ఐసీసీ ఘాటుగానే స్పందించబోతుంది అనేది ఒక సమాచారం.